ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు మన ఎన్ఆర్ఐలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం దొరకడం ఇక చాలా కష్టమేమో అనిపిస్తోంది. ఎందుకంటే H1B వీసా యాన్యువల్ ఫీజు ఇప్పుడు $1,00,000 అని ప్రకటించేశారు. ఈ పెను భారం మనకు ఉద్యోగాలిచ్చి వీసాలు అప్లై చేసే కంపెనీలపైన డైరెక్ట్గా పడుతుంది. దీంతో మన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేదే అర్థం కాకుండా పోయింది. ఈ నిర్ణయాన్ని అసలు ట్రంప్ ఎందుకు తీసుకున్నారు అనే దాన్ని కూడా చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అమెరికాకు గొప్ప ఎంప్లాయీస్ మాత్రమే కావాలి, తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు మాకు అక్కర్లేదు అని తేల్చి చెప్పేశారు. ఈ రూల్స్ వల్ల నిజంగా స్కిల్డ్ వర్కర్స్ మాత్రమే అమెరికాలోకి అడుగు పెడతారని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇక అమెరికాలో కొన్ని టెక్ కంపెనీలు H1B వీసాను దుర్వినియోగం చేస్తున్నాయని, బయట నుంచి తక్కువ జీతాలకు కార్మికులను తెచ్చి అమెరికా ఉద్యోగాలను పాడు చేస్తున్నాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తోంది. చాలా సందర్భాల్లో H1B వీసాలు పొందుతున్న వారు ఈ తక్కువ జీతాలకు పనిచేయడానికి రెడీగా ఉంటున్నారు. ఈ కొత్త ఫీజుల వల్ల కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీయులను తీసుకురావడం మానేసి అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాయని వాళ్ళ నమ్మకం. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అయితే ఇకపైన ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటే ఇండియన్స్కో లేకపోతే వేరే దేశాలకో కాకుండా అది అమెరికన్లకే ఇవ్వాలి అని చెప్పి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి మన ఉద్యోగాలు కొల్లగొడుతున్న వారిని ఇక ఆపాలి అని చెప్పి ఆయన ప్రకటించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దిగ్గజ టెక్ కంపెనీలు వ్యతిరేకించవని ట్రంప్ భావిస్తున్నారు. H1B వీసా నిబంధనలు కఠినతరం చేస్తూనే ట్రంప్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. అదే గోల్డ్ కార్డు వీసా. ఈ కార్డు పొందాలంటే ఒక వ్యక్తి $1 మిలియన్ అంటే $10 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. ఒక కంపెనీ తమ ఉద్యోగి కోసం అయితే $2 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ గోల్డ్ కార్డులు పొందిన వారు అమెరికా పౌరసత్వం వైపు సులభంగా వెళ్ళొచ్చు. ఇంకా $5 మిలియన్ ప్లాటినం కార్డు కూడా ప్రవేశపెట్టారు. ఈ కార్డు ఉన్నవారు అమెరికాలో 270 రోజుల పాటు ఉండొచ్చు. కానీ వారికి అమెరికా బయట నుంచి వచ్చే ఆదాయం పైన పన్ను ఉండదు. ఈ గోల్డ్ కార్డుల వల్ల $100 బిలియన్ ప్రభుత్వ ఖజానాకు వస్తాయని ట్రంప్ భావిస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బానే ఉంది, కానీ ఈ H1B వీసాల రుసుము పెంచడము, పైగా ఎక్కువ జీతాలు ఉన్న వాళ్ళకి H1B వీసాలు ఇస్తామనడమే ఇప్పుడు కష్టంగా మారింది. H1B వీసాలు పొందే వారిలో 71% మంది భారతీయులే ఉన్నారు. అమెజాన్, టాటా కన్సల్టెన్సీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన దేశం నుంచే ఎక్కువ మందిని తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అయితే లాటరీ పద్ధతిలో వీసాలు ఇచ్చేవారు. కానీ ఈ కొత్త ఫీజులు వచ్చాక కంపెనీలు H1B వీసాలను చాలా తక్కువగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే $1,00,000 ఖర్చు భరించడం చాలా కష్టం ఏ కంపెనీకైనా. దీనివల్ల మన ఐటీ నిపుణులు, విద్యార్థులపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ జీతాలు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు వెళ్లే వారికి అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు. ఈ కొత్త రూల్స్ పైన ఇప్పుడు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రంప్ ఈ నిర్ణయాలను కాంగ్రెస్ అనుమతి లేకుండానే తీసుకొచ్చారని విమర్శకులు అంటున్నారు. ఈ చర్యలు చట్టవిరుద్ధమని మాజీ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ రూల్స్ కోర్టుల్లో నిలబడతాయా లేదా అనేది వేచి చూడాలి. అయితే ఈ కొత్త విధానం అమెరికాలో వలసల విధానాన్ని మాత్రం సమూలంగా మార్చేయడానికి ప్రయత్నిస్తోంది. కేవలం డబ్బున్న వాళ్లకు, అత్యధిక వేతనం పొందే వాళ్లకు మాత్రమే అవకాశం వచ్చేలా ఉంది.